ఎవరన్నా పర్సన్ మీతో మాట్లాడాలి అనే అనుకోరు. అలాంటి పర్సన్‌కి మీరు మెసేజ్ చేస్తారు. వాళ్ళు పెద్ద మెసేజ్‌లు వచ్చినా గూడా జస్ట్ ఓకే అని చెప్పి రిప్లై ఇస్తారు. లేదా అని చెప్పి అంటా ఉంటారు. వాళ్ళ మంచితనం కోసం వాళ్ళతోని వాళ్ళ వాళ్ళు ఎంత మిమ్మల్ని వద్దనుకున్నా గూడా వాళ్ళకేమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళకేమన్నా బాధగా అనిపిస్తారేమో, వాళ్ళు ఏమన్నా హర్ట్ అవుతారేమో అని చెప్పేసి వాళ్ళకి అది చేయకు, ఇది చేయకు, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పి నువ్వు సజెస్ట్ చేస్తూ ఉంటావు. దానివల్ల ఇంకా ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది తప్ప, నువ్వంటే చిరాకు అసహ్యం వస్తుంది తప్ప నువ్వంటే ఏమి ఇష్టం అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ నచ్చిన పనిని నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు. అలా చెయ్యకు, ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అంటున్నావు. సో అది వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు డ్రింక్ చేస్తున్నారే అనుకో, ఇన్ కేస్, లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళారు, ఏదన్నా షాపింగ్కి ఎక్కడికైనా వెళ్ళారనుకో, వద్దు అని నువ్వు అన్నావనుకో తనకి జెలస్ ఫీల్ అవుతుంది. తనకేంటి ప్రాబ్లం, నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి అనుకుంటారు. నువ్వు వద్దు అన్నావు కదా, అలా చెయ్యకు, నువ్వు హర్ట్ అవుతావు ఫ్యూచర్లో అని చెప్పావు కదా, దానివల్ల వాళ్ళు హర్ట్ అవుతున్నారు. వాళ్ళకి అది హ్యాపీనెస్ వస్తుంది, టైం బీయింగ్ వాళ్ళకి అది హ్యాపీనెస్ వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ నువ్వు వాళ్ళ కోసం వాళ్ళ ఫర్దర్గా ఏమైపోతారో నువ్వు ఎందుకు టెన్షన్ పడి ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు చెడ్డదాన్ని అవుతున్నావు. ఆలోచించు.